హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. ఎవరికి ఫస్ట్ ఉన్నారు, ఎవరు లాస్ట్ ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి అని. ఇంకా 2 అవర్స్లో అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వబోతున్నాయి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఇంకా ఓటు వేయకంటే ఖచ్చితంగా ఓటు వేయండి. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టించి చూడండి. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఓటింగ్ ఆర్డర్లో ఇమాన్యువల్ ఉన్నాడు. 2 డేస్ నుంచి ఇమాన్యువల్లే ఫస్ట్ ఉన్నాడు. బాగా ఓటింగ్ పడుతుంది. గేమ్ ఆడుతున్నాడు, తెలివిగా ఆడుతున్నాడు. అలాగే వాయిస్ రేస్ చేయనప్పుడు వాయిస్ రేస్ చేస్తున్నాడు, టాస్క్లు ఆడుతున్నాడు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే నెంబర్ 1లో ఉన్నాడు. అతని వల్లే షో కొంచెం చూసేకి ఇంట్రెస్ట్గా ఉంది. కాబట్టి ఓట్లు కూడా బాగానే పడుతున్నాయి. ఈ సీజన్కి అతనే మెయిన్ ఇప్పటికైతే. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఇమాన్యువల్ ఉన్నాడు. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి తనుజ ఉంది. తనుజకి బాగానే ఓట్లు పడుతున్నాయి. అంటే ఇమాన్యువల్కి తనుజకి ఒక 3% డిఫరెంట్ అంతే. ఫస్ట్ ఇమాన్యువల్, సెకండ్ వచ్చేసి తనుజ. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసి సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు బాగా పిఆర్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. అలాగే మేమీ పేజెన్స్ కూడా కంటెంట్ బాగుందని వేస్తున్నారో లేకుంటే తెలియదు, కానీ ఫుల్ ప్రమోట్ చేస్తున్నారు. మీ ఫీల్డ్లో కూడా ఖచ్చితంగా సుమన్ శెట్టి గారి వీడియోస్ వచ్చే ఉంటాయి. అది చూసిన వాళ్ళందరూ అయ్యో పాపమని ఓట్లు గుద్దుతున్నారు దబ్బ 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 అని. అలా అన్నమాట. థర్డ్ ప్లేస్లో అయితే సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో అయితే డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. దాదాపుగా 1.5-2 లక్షల వరకు ఫాలోవర్స్ ఉన్నారు. బాగా రీల్స్ వైరల్ కూడా అవుతాయి. ఇతనికైతే ఓట్లు బాగానే పడుతున్నాయి. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి డీమన్ పవన్ ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారు ఈ వారం ఎలిమినేట్ కావాల్సింది, నేను చెప్తూనే వస్తున్నా, ఎలిమినేట్ కావాల్సింది. కానీ ఈ 2 రోజులు కంటెంట్ ఇచ్చారు, అది ఫుల్ పాజిటివ్ అయింది. అందుకే ఈ ఉండాలని ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు ఎలాగో క్యాప్టెన్, ఇంకా 3 వీక్స్ ఇలాగే కంటిన్యూ అవుతారు. ఇంకా 6th ప్లేస్లో వచ్చేసి రాము రాథోడ్ నిన్న ఏదైతే లైవ్లో జరిగిందో టాస్క్ బాగా ఆడాడని అప్పటి నుంచి ఓట్లు అయితే బాగా పడుతున్నాయి. అలాగే కొంచెం సింపతి కూడా వర్కౌట్ అయినట్టుంది. బాగా ఓట్లు పడుతుంది. హై రేంజ్లో కాదు కానీ పర్వాలేదు. ఇప్పటికీ నిన్న టాస్క్ ఏదైతే ఆడారో అది బాగా అందరూ జనాలు మెచ్చుకున్నారు. ఇంకా పోతా ఇలాగే టాస్క్లు కంటిన్యూ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. 6th ప్లేస్లో వచ్చేసి రాము రాథోడ్. 7th ప్లేస్లో వచ్చేసి రీతు చౌదరి. ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు, పడుతున్నాయి. 7th ప్లేస్లో వచ్చేసి రీతు చౌదరి. 8th ప్లేస్లో వచ్చేసి సృష్టి వర్మ. గేమ్ స్టార్ట్ చేయలేదు, పడుతున్నాయి ఓట్లు. అంటే ఇంకా వీళ్ళే ఉన్నారు ముగ్గురు లాస్ట్లో. ఇంకా 9th ప్లేస్లో వచ్చేసి ఫ్లోరా సైని గారే ఈ వారం 90% ఇప్పటికైతే కన్ఫర్మ్. ఫ్లోరా సైని గారే ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి కూడా జరగచ్చు. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఏ కంటెంట్ ఇవ్వడం లేదు. మనం ఎంత ఓట్లు వేసినా కూడా వాళ్ళకి కంటెంట్ ఇవ్వకపోతే ఎలిమినేట్ చేసే అవకాశం కూడా చాలా ఉంది. మనం ఓట్లు వేసి కూడా ఎలిమినేట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఇప్పుడు ముగ్గురు ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరెవరంటే సృష్టి వర్మ, ఫ్లోరా సైని గారు, సుమన్ శెట్టి గారు. వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి ఫ్లోరా సైని గారే ఈ వారం ఎలిమినేట్ అవుతారు.